ఇక రిజర్వేషన్లపై బీజేపీ చేసే కుట్రల గురించి సాయంత్రం 5 గంటలకు సంచలన ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తరపున కోరుట్లో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రిజర్వేషన్లను తీసేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2000 సంవత్సరంలో రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ను నియమించిందని గుర్తు చేశారు. సాయంత్రం 5 గంటలకు అన్ని ఆధారాలతో సహా వివరాలను వెల్లడిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారో ఆధారాలన్నిటిని కూడా 5 గంటలకు మీడియాకు విడుదల చేస్తా. దేశ ప్రధానమంత్రిగా అబద్ధం చెప్తున్న నరేంద్ర మోడీ గారు, మీ స్థాయికి, మీ హోదాకు ఇది తగదు. ప్రధానమంత్రి గారు, మీరు మీ పార్టీ 2000 సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ను నియమించిండ్రు. మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. సాయంత్రం 5 గంటలకు 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బీజేపీ ప్రభుత్వం ప్రస్తావించింది, పార్లమెంటులో ప్రకటన చేసింది. ఈ వివరాలన్నిటిని కూడా ఈరోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా. నేను మీరు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంటే, రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు. ఈ దేశంలో దళితులు, గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన. దానికోసం నా మీద కేసు పెడతావా? ఆ కేసులకు భయపడతానా? నేను 20 ఏళ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా, ఎన్నో ఆటుపోట్లను చూసినా.